ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. అవుట్పుట్ జిఎస్టి. సో మనం ఇన్పుట్ జిఎస్టి కంప్లీట్ చేసాం కదా. సో ఈరోజు మనం అవుట్పుట్ జిఎస్టి గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి అవుట్పుట్ జిఎస్టి అంటే ఏంటి? ఎవరు చెప్తారు? అవుట్పుట్ జిఎస్టి అవుట్పుట్ జిఎస్టి అవుట్పుట్ జిఎస్టి వేడికి అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టి ఈజ్ అప్లికబుల్ ఆన్ ది సేల్స్ అన్నమాట. ఇన్పుట్ జిఎస్టి గురించి డిస్కస్ చేసాం. సో ఈరోజు ఏం చేస్తున్నామో అవుట్పుట్ జిఎస్టి గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? అవుట్పుట్ జిఎస్టి అండి. ఇన్పుట్ జిఎస్టి ఎలా చేసామో అవుట్పుట్ జిఎస్టి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే చేస్తాం. బట్ అవుట్పుట్ జిఎస్టి అనేది సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టి అనేది పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్పుట్ జిఎస్టి అనేది పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టి అనేది సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. సేమ్ కాన్ఫిగరేషన్స్ లాస్ట్ క్లాస్ లో చేసాం కదా. కాన్ఫిగరేషన్స్ అనేవి కాపీ పేస్ట్ చేయండి. లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం కదా మనం, అవి ఉన్నాయా? ఇవి కాపీ పేస్ట్ చేసేయండి. సేమ్ కాన్సెప్ట్స్ అండి, యాక్టివ్ గా ఉంటాయి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో ఇన్పుట్ జిఎస్టి డిస్కస్ చేస్తాం. ఈరోజు ఏం చేస్తున్నాము? అవుట్పుట్ జిఎస్టి చేస్తున్నామండి. అవుట్పుట్ జిఎస్టి. ఓకే, అవుట్పుట్ జిఎస్టి సేమ్ స్టెప్స్ అన్ని కూడా. ఓబివైజెడ్ వెళ్ళండి. ఓబివైజెడ్ అండ్ వన్ మోర్ థింగ్ చెప్తున్నానండి, మీరు రియల్ టైంలో చేసినా ఎక్కడికి వెళ్ళి చేసినా కాన్సెప్ట్స్, సినారియోస్, కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయండి. మేబీ ఒకవేళ చేంజ్ అయితే ఒక 5% చేంజ్ అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి. సో సేమ్ కాన్సెప్ట్స్. నాకు యాక్చువల్ మార్నింగ్ ఎవరో కాల్ చేశారు, కొన్ని డౌట్స్ అడిగారు. సో అందువల్ల నేను చెప్తున్నాను. సో మనం చేసే స్టెప్స్, మనం చెప్పే కాన్ఫిగరేషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు రియల్ టైమ్ గా జాబ్ లోకి వెళ్ళినా కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. ఏమీ డిఫరెన్స్ ఉండదు. కాన్ఫిగరేషన్స్, స్టెప్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఒకవేళ డిఫరెన్సెస్ ఏదైనా ఉంటే కనుక ఒక 5% వరకు ఉండొచ్చు, అంతేకాని పెద్దగా చేంజెస్ ఏమీ ఉండవండి. సో మీరు ఎక్కడ నేర్చుకున్నా, ఎన్నిసార్లు నేర్చుకున్నా సేమ్ కాన్సెప్ట్. ఓకే, మ్యాక్సిమం ఎన్ని క్లాసెస్ చెప్తారు? 2 months చెప్తారు బయట. 40 క్లాసెస్, 45 మ్యాక్సిమం చెప్తున్నారు. మనం ఆల్మోస్ట్ 70 క్లాసెస్ చెప్తాం. మోర్ దాన్ 70 కూడా అవ్వదు, 73, 75 క్లాసెస్ అవుతాయి అప్రాక్సిమేట్లీ. అలాగే వీడియో బేస్డ్ లెర్నింగ్ కొన్ని క్లాసెస్ ఇస్తాను, సో అవి కూడా చెప్తాను. సో ఇవన్నీ అంటే వీడియో బేస్డ్ లెర్నింగ్ కూడా కొన్ని ఇస్తాను. ఇవన్నీ చేశారంటే ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. సేమ్ కంటెంట్ పైన మన దగ్గర 75 lakhs వరకు ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు అడిషనల్ గా ఎక్కడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ స్టెప్స్, సేమ్ కాన్ఫిగరేషన్స్ నేర్చుకోండి. ఓకే, ఫైన్. మీ బ్యాచ్ లోనే వెంకీ అని ఒక పర్సన్ ఉన్నారు. ఆయన యాక్చువల్గా ఏంటంటే వేరే చోట ఎక్కడో ట్రైనింగ్, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇంకెవరో బాగా చెప్తున్నారని వాళ్ళు ఒక 10 members 4 to 5 members వెళ్ళిపోయి పేమెంట్ చేసేసారు. ఏవో ప్రాజెక్ట్ లేవు చెప్తున్నామంటే ఏం లేదు. మళ్ళీ మన దగ్గర మళ్ళీ ఈ బ్యాచ్ లో వింటున్నాడు. ఆయన ప్రీవియస్ గా ఆయన ఉన్నాడు యాక్చువల్ గా. సో మళ్ళీ అగైన్ వింటున్నారు అనమాట. అందువల్ల సో ఏమి డిఫరెన్సెస్ ఉండవు. మీరు అడిషనల్ గా ఏదో వేరేగా థింక్ చేయకండి. ఫస్ట్ ఇవన్నీ నేర్చుకోండి చాలు.
నోట్స్ చెప్తున్నా, నోట్స్ ఎక్కడ చెప్పట్లేదు, ఏ ఇన్స్టిట్యూషన్ లో కూడా చెప్పట్లేదు, నోట్స్ కూడా ఇస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాము, అవుట్పుట్ తో సహా చూస్తున్నాం ఏది వచ్చినా సరే. సో మీరు ఎక్కడక్కడ బయట ఎక్కడక్కడ వెళ్ళి తర్వాత నేర్చుకుంటాం, 10,000 తక్కువ చెప్పారు, 20,000 30,000 ఇంకెంత బాగా చెప్తారు అనుకోవద్దు. అనుకున్నారంటే కనుక మళ్ళీ లాస్ 100%. ఓకే, నెక్స్ట్ చూడండి కండిషన్ టైప్స్. కండిషన్ టైప్స్ లోకి వెళ్ళండి. నివెంట్రీ లాస్ట్ క్లాస్ లో ఏమి ఇచ్చారు? SKR3 వరకు ఇచ్చారా? SKR4 ఇవ్వండి. SKR4 అవుట్పుట్ GST. ఇన్పుట్ అయిపోయింది కదా, సో అవుట్పుట్ ఇస్తున్నాం. 1 minute. ఓకే, 1 minute. అవుట్పుట్ SGST. అవుట్పుట్ SGST అనివ్వండి. అవుట్పుట్ SGST. అవుట్పుట్ SGST ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ ట్యాక్స్ క్లాసిఫికేషన్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేసి అక్కడ అదే అక్కడే అవుట్పుట్ ఇక్కడ ఏం తీసుకోవాలి? MWST తీసుకున్నాం కదా, అదే. తర్వాత కండిషన్ క్లాసెస్ D కదా, డ్రాప్ డౌన్ చేయండి, ఇక్కడ ఏమని చూద్దాం. D తీసుకోండి. ట్యాక్సెస్ ఏ అంటే పర్సంటేజెస్. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. SKR5 అవుట్పుట్ CGST. అవుట్పుట్ CGST. రిమైనింగ్ ఆల్ సేమ్. MWST. కండిషన్ క్లాసెస్ D అంటే ఏ అంటే పర్చేజెస్. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ SKR6 అవుట్పుట్ IGST. ఇంట్రాస్టేట్ GST. సో ఇక్కడ సేమ్, అవన్నీ సేమ్ తీసుకోండి. MWST. D అంటే ట్యాక్స్, ఏ అంటే పర్సంటేజ్. సేవ్ చేయండి. జస్ట్ గో బ్యాక్. చూసారా? SKR4, SKR5, SKR6 ఇవన్నీ ఏంటి? అవుట్పుట్ GST. ఇంతకుముందు ఏం చేసాము? SKR1, SKR2, SKR3 అవన్నీ ఇన్పుట్ GST. ఓకేనా? ఒక పని చేయండి, పొజిషన్కి వెళ్ళండి, అవి కూడా కనిపిస్తాయి. పొజిషన్కి వెళ్ళండి, SKR ఇవ్వండి. SKR అంతవరకే ఉంచాలి. కంటిన్యూ చేయండి. బ్యాక్ వెళ్ళి ఇవ్వండి, వస్తుంది. బ్యాక్ వెళ్ళండి. మనం ప్రీవియస్ గా చేసిన కాన్ఫిగరేషన్స్ ఎలా చూస్తామో పొజిషన్కి వెళ్తాం. SKR ఇవ్వండి. చూసారా? 1 2 3 4 5 6 7 ఇవన్నీ ఉన్నాయి. 1 2 3 వరకు SKR1, SKR2, SKR3 వరకు ఇన్పుట్ GST. SKR3, R4, R5 అవుట్పుట్ GST. ఓకేనా? రైట్. సో ఇవన్నీ మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏమని చూడండి. క్రియేట్ అకౌంట్. సేమ్ స్టెప్స్ అండి, ఏమి చేంజ్ అవ్వవు, కొన్ని మాత్రమే చేంజ్ అవుతుంది. వెళ్ళండి, OBCN ఇన్వెంటరీస్కి వెళ్ళండి. KR4 ఇవ్వండి. KR4 ట్యాక్స్ టైప్ లోకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ కింద సారీ, ఇక్కడ ఏమి ఇవ్వాలి? అవుట్పుట్
SGST, అవుట్పుట్ SGST. ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ టైప్ ఏంటి? ఇంతకుముందు యాక్చువల్గా ఏం తీసుకున్నాము? ఇన్పుట్ తీసుకున్నాం, ఈరోజు అవుట్పుట్ తీసుకుంటున్నాం. ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ కూడా డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏముంది? ఓన్లీ 2నే తీసుకోండి. ఇక్కడ 2 యాస్టేజ్ గా తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. KR5 అవుట్పుట్ SGST, CGST, ఐఎమ్ సారీ, CGST. ట్యాక్స్ టైప్ జాగ్రత్తగా తీసుకోండి. లాస్ట్ మిస్ అయింది ఒక పాయింట్. మనం ఇక్కడ అవుట్పుట్ తీసుకున్నాము, అలాగే యాజ్ వెల్ యాజ్ ఇక్కడ 2నే ఇవ్వాలి. సేమ్. నెక్స్ట్ ఎంట్రీ KR6 అవుట్పుట్ IGST, ఇంట్రాస్టేట్ GST. ట్యాక్స్ టైప్ అవుట్పుట్. లాస్ట్ క్లాస్ అర్థమైంది కదా అందరికి? సో రెస్పాండ్ అవ్వండి. లాస్ట్ క్లాస్ అర్థమైందా? ఓకే, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, టుమారో ఆన్వర్డ్స్ సెమినార్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చెప్తారంటే చెప్పండి. మీ మన దగ్గర ఆల్రెడీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది. ఆఫ్టర్ 10 తర్వాత సెమినార్స్ చెప్పండి. ఇంగ్లీష్ లో చెప్పాలి, తెలుగు కాదు. ఎనీ టాపిక్ యూ కెన్ సెలెక్ట్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఆల్సో, నో ఇష్యూ. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఆర్ గ్లోబల్ సెట్టింగ్, ఎనీ కాన్సెప్ట్ మీరు చూస్ చేసుకోండి. చూస్ చేసుకుని మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పాలి. ఒక PPT ప్రజెంటేషన్ తయారు చేసుకోండి, చూసి ఎక్స్ప్లెనేషన్ చెప్పండి చాలు. ఎవరైతే చెప్పండి. మీకు ఏమవుతుంది అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ సబ్జెక్ట్ పైన కమాండింగ్ కూడా వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టుమారో ఆన్వర్డ్ స్టార్ట్ చేయండి. లైట్ తీసుకోకండి. SAP అనేది లైట్ తీసుకునే సబ్జెక్ట్ కాదు అది. ఓకే, సేవ్. కంటిన్యూ చేయండి. బ్యాక్ వెళ్ళండి. చూసారా? అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST, అవుట్పుట్ IGST, ఇవి మనం క్రియేట్ చేసాం. ప్రీవియస్ గా ఉన్నాయి కూడా చూడాలంటే బ్యాక్ వెళ్ళి పొజిషన్కి వెళ్ళండి, అవి కూడా కనిపిస్తాయి. పొజిషన్కి వెళ్ళండి. KR ఇవ్వండి చాలు. KR అంతే, అన్నీ వచ్చేస్తాయి దానికి. చూసారా? 1 2 3 4 5 6 7 8 ఇన్పుట్ తర్వాత అవుట్పుట్ ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ స్టెప్ చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBYZ. సేమ్ టీ కూడా వెళ్ళండి. OBYZ ప్రొసీజర్ పైన క్లిక్ చేయండి. ప్రొసీజర్. మనం యాక్చువల్గా ప్రొసీజర్ ఒకటి క్రియేట్ చేశాం కదా ఆల్రెడీ. అది పొజిషన్కి వెళ్ళి ఆ ప్రొసీజర్ తీసుకోండి. మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఆల్రెడీ క్రియేట్ చేశాం, సెకండ్ టైం అవసరం లేదు. ఏమి ఇచ్చాం? ప్రొసీజర్ INTX తర్వాత INTX, అది మీ ప్రొసీజర్. ఓకేనా? క్రియేట్ చేశాం కదా. ఈ ప్రొసీజర్ సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. బట్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్లోకి వెళ్ళండి. కంట్రోల్లోకి వెళ్ళారా? ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ 50 60 70 లాస్ట్ టైం 40 వరకు ఇచ్చాం. స్టెప్ దగ్గర చూడండి. ఇక్కడ నేనేమి ఇస్తున్నాను? 50 60 70. నెక్స్ట్ కండిషన్ టైప్ కదా. ఇక్కడ ఏమి ఇచ్చాం మనం? SKR4, SKR5, SKR6 ఇవ్వండి. R6, R5, R6, 7 ఇవ్వండి. SK4 5 6 కదా. 4 5 6. నెక్స్ట్ అకౌంట్ కీస్ దగ్గరికి వెళ్ళండి. ఫ్రమ్ టు దగ్గర ఇవ్వండి. 10 10 ఇవ్వాలి కదా. 10 10. యాక్చువల్గా ఈ క్లాసు రెండు అవుట్పుట్ GST యాజ్ వెల్ యాజ్ ఇన్పుట్ GST రెండు కలిపి చెప్పాలి.
2.5 hours టైం పడుతుంది. బట్ మీకు 2 parts గా డివైడ్ చేస్తాను. మీరు కలిసి అంటే ఇలా చేసినా ఒకటే, డిఫరెన్స్ ఏముండదు. 2 దగ్గర కూడా 10 ఇవ్వండి. 10 ఓకే. అకౌంట్ కీస్ల దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఏమి ఇవ్వాలి? KR4, KR5, KR6 టైప్ చేయండి, అవసరం లేదు. KR4, KR5, KR6. KR4 ST/STకి సంబంధించింది, KR5, KR6 ఎంటర్ చేయండి. చూసారు, మీరు కరెక్ట్ గా ఇస్తేనే పిక్ అవుతుంది, లేకపోతే తీసుకోదు. ఓకే, ఇవన్నీ కూడా అకౌంటింగ్ కీస్ ఇవ్వండి. ఓకే, సేవ్ చేసేయండి. సేవ్. ఓకే, డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఏమని చూడండి. అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. OBBGకి వెళ్ళండి. OBBG మనం ఆల్రెడీ చేసాము, బట్ చేంజ్ చేస్తూ ఉంటా, చెక్ చేసుకోవాలి. ఇక్కడ పొజిషన్కి వెళ్ళండి, మీ కంట్రీ తీసుకోండి. అక్కడ చూసారా వేరేది ఉంది, అది ఇక్కడ చెక్ చేసుకోవాలి. మీరు ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇక్కడ ఎర్రర్ వస్తుంటుంది, చూసుకోవాలి. మీ కంట్రీకి మీ ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ అయి ఉందా లేదా. SKINTX అనేది క్రియేట్ చేసాం. ఓకే, ఎంటర్ సేవ్. ఇక్కడ ఉందా లేదా చూసుకోండి, లేకపోతే అవ్వదు. సేవ్. కంటిన్యూ. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. డిఫైన్ ట్యాక్స్ కోడ్స్. డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్ అన్నమాట. ఫర్ సేల్స్ అని మార్చండి, అక్కడ ఏముందో. FTXP ఇవ్వాలి, కరెక్ట్గా ఇవ్వండి. FTXP. కంట్రీ IN. ట్యాక్స్ కోడ్ ఏమి ఇచ్చారు? లాస్ట్ S1, S2, S3 ఇచ్చారు కదా. S4 ఇవ్వండి. ఇక్కడ S4. ఫస్ట్ S3 వరకు యూజ్ చేసేసాం. S1 ఇస్తే తీసుకోదు, సో S4 ఇస్తున్నాం. ఓకేనా. S4 ఎంటర్ చేయండి. S4 ఇక్కడ ఇవ్వండి. అవుట్పుట్ SGST ప్లస్ CGST. అవుట్పుట్ SGST ప్లస్ CGST. ట్యాక్స్ టైప్. ట్యాక్స్ టైప్ ఏ టైప్ ట్యాక్స్ ఇది? ఇంతకుముందు వి తీసుకున్నాం. వి అంటే ఇన్పుట్ ట్యాక్స్. సో ఈరోజు ఏ తీసుకున్నాం. ఏ అంటే ఏంటి? అవుట్పుట్ ట్యాక్స్. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూసారా, మనం లాస్ట్ క్లాస్ లో చేసినవి కూడా కనిపిస్తున్నాయి. ఫస్ట్ 3 ఉన్నాయి, అవేంటి? ఇన్పుట్ GST. ఇక్కడ ఏమున్నాయి? అవుట్పుట్ అన్నమాట. చూడండి, 3rd, 4th one, 5th one, 6th one. ఓకేనా. ఇవన్నీ లెఫ్ట్ సైడ్ మీకు అకౌంట్ కీస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. కండిషన్ టైప్స్ లాస్ట్ లో ఉన్నాయి, చూసారా? ఇవన్నీ మనం చేసిన కాన్ఫిగరేషన్స్. SKR4, SKR5, SKR6 ఇవన్నీ మనమే చేసాం. ఓకే, సో ఇక్కడ మనము SGST ప్లస్ CGST 6%, 6% ఇద్దాం. ఇవ్వండి 6%, 6%. ఎంటర్. సేవ్. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ ఏముంది? S5 ఇస్తున్నారు. 4, 5. అవుట్పుట్ IGST. అవుట్పుట్ IGST. వి కాదు, ఏ కదా. ఏ అంటే అవుట్పుట్. ఇక్కడ 12% ఇస్తున్నాం. సో ఇలా ట్యాక్స్ టైప్స్, పర్సంటేజెస్ మీకు ఎన్ని కావాలంటే అన్ని కీస్ క్రియేట్ చేసుకోవాలి మీరు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత. మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, సేమ్ స్టెప్స్ అండి. మీరు జాబ్ లోకి వెళ్ళినా ఇలానే ఉంటుంది. 95% యాజ్ టీజ్ గా ఉంటుందండి. మీరు వేరే కొంతమంది చెప్తున్నారు, వేరే చోట మేము ఏదో చెప్పేస్తాం కొత్తగాని, ఏమీ ఉండదండి. ఇదే కాన్సెప్ట్. మీరు హైదరాబాద్ లో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఏ ఇన్స్టిట్యూట్ కైనా వెళ్ళండి, మాక్సిమం మన వీడియోస్ ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు. యూట్యూబ్ లో 80% కంటెంట్ ఉంది, అది కూడా చెప్తున్నాను. చాలా మంది ఇవే ఫాలో అవుతుంటారు. నాకు ఈ రోజు కూడా ఒక పర్సన్ కాల్ చేశారు బెంగళూరు నుంచి, వేరే చోట జాయిన్ అయ్యారంట.
30,000 పే చేసి. సో తర్వాత ఏం చెప్పారు, అక్కడ చెప్పింది ప్రాపర్గా అర్థం అవ్వలేదు. మన వీడియో చూసి నేర్చుకుంటున్నారు ఆయన. ఎలా నేర్చుకుంటున్నారు ఆయన అంటే ఆల్రెడీ అసలు ప్యాటర్న్ తెలుసు, వర్క్ అంటే ఎలా చేయాలంటో తెలుసు. ఇప్పుడు మీ బ్యాచ్ లో కూడా 30 to 40 మెంబర్స్ ఉన్నారు బ్యాచ్ లో. అందరూ ఎందుకు వింటలేదు, తెలిసిపోయింది వాట్ ఇది వాట్ అనేది తెలిసిపోయింది. సో వీడియోస్ విని వీడియోస్ చూస్తూ నేర్చుకుంటున్నారు. సో అందువల్ల ఏంటంటే ఎవరు చెప్పినా సేమ్ స్టెప్స్ అండి. మనం అడిషనల్ గా ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా చెప్తున్నాం. మీరు అడిషనల్ గా ఎక్స్ట్రా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. ఇది ప్రాపర్ గా డెప్త్ గా ప్రిపేర్ అయ్యి మెటీరియల్ చదివారంటే చాలు. మీరు అడిషనల్ గా నేర్చుకోవాల్సింది ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదవాలి. అంతకుమించి ఇంకేమీ వద్దు. మీరు వేరే చోట వెళ్ళిపోయి 10,000కి ఇలా చెప్పారు, 20,000 30,000 ఇంకా బాగా చెప్తారనుకుంటే టైం వేస్ట్, మనీ వేస్ట్. ఎంటర్ సేవ్ చేయండి. నెక్స్ట్ కంప్లీట్ కదా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం చేయాలి, మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. జిఎల్ అకౌంట్స్ అవుట్పుట్ అనేది ఇన్పుట్ తీసేయండి. అక్కడ అవుట్పుట్ జిఎస్టి అవుట్పుట్ అక్కడికి వెళ్ళండి. ఒకసారి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. అవుట్పుట్ జిఎస్టి దగ్గర ఇన్పుట్ తీసేసి అన్నింటికి అవుట్పుట్ ఇచ్చేయండి. అన్ని కూడా అవుట్పుట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఇన్పుట్ చేసాం కదా ఇంతకు ముందు. సో ఇప్పుడు ఏం చేయాలి, అవుట్పుట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. అవుట్పుట్ ఓకే, అవుట్పుట్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి. FSW అవుట్పుట్ అంటే దేనికి సంబంధించింది, అవుట్పుట్ జిఎస్టి దేనికి చేస్తాం, అవుట్పుట్ జిఎస్టి అవుట్పుట్ జిఎస్టి వేటికి చేస్తాం, సేల్స్ గ్రూప్ సార్. అవుట్పుట్ అంటే మనం కరెంట్ లయబిలిటీనా అసెట్, అది లయబిలిటీ. చూడండి, లయబిలిటీ కింద తీసుకోవాలి. అవుట్పుట్ జిఎస్టి కమ్స్ అండర్ లయబిలిటీ. వెళ్ళండి, కరెంట్ లయబిలిటీలోకి వెళ్ళండి. కరెంట్ లయబిలిటీలో నంబర్ తీసుకున్నాము, కరెంట్ లయబిలిటీ ఇచ్చేసారు. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. అవుట్పుట్ ఎస్టిఎస్టి కొంచెం క్యాపిటల్ యూజ్ చేయండి సార్, క్లారిటీ ఉంటుంది. అవుట్పుట్ ఎస్టిఎస్టి షార్ట్ టెక్స్ట్ అండ్ లాంగ్ టెక్స్ట్ అన్నిటి ఒకటి ఇవ్వండి. అవుట్పుట్ ఎస్టిఎస్టి కంట్రోల్ డేటా, కంట్రోల్ డేటా ఇక్కడ చూడండి, ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. చూసారా, కొంచెం క్రిందికి రెండు డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తాయి. మనం చూసారా, అది S4 S5 కనిపిస్తున్నాయి. సో మనం ఏం ఇవ్వాలి, ఇక్కడ S4 ఇవ్వాలి. S4 అంటే అవుట్పుట్ SGST ప్లస్ CGST కంటిన్యూ చేయండి. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. ఓకే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. G001 పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ సెలెక్ట్ చేసుకోండి. సేవ్. నెక్స్ట్ అవుట్పుట్ CGST ఇంకోటి క్రియేట్ చేద్దాం. అలాగే output CGST comes under liabilities. Liabilities comes under balance sheet. Output CGST. Control data. Drop down చేయండి. S1 S4 తీసుకోండి. Line item display short key 001 create bank interest G001 post automatically only and save.
సేవ్. నెక్స్ట్ ఇన్పుట్ ఐజిఎస్టి, I'm sorry, output IGST, intrastate GST. Same. Output IGST. S4 S5 తీసుకుంటున్నాం ఓకేనా. S5 ఇవ్వండి అవుట్పుట్ కాబట్టి. కంటిన్యూ. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, create bank interest G001, post automatically and save. Save. Post session. Okay, right. Next. 1 minute. నెక్స్ట్ ఇంకేముంది చూడండి. వెయిట్ ఇక్కడ సేల్స్ అకౌంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి కదా. సేల్స్ అకౌంట్ ఎందుకంటే అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. సేల్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇది కాదు సపరేట్ గా చేద్దాం. ఆల్రెడీ యూజ్ చేసాం కదా, ఇంకోటి క్రియేట్ చేద్దాం. వన్ మోర్ క్రియేట్ చేద్దాము. సో అవుట్పుట్ జిఎస్టీ వేటికి అప్లికబుల్ అవుతుంది, సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. సో కొన్ని చేంజెస్ కూడా చేయాలి కాబట్టి ఓల్డ్ జిఎల్ అకౌంట్ యూజ్ చేయట్లేదు. అవుట్పుట్ జిఎస్టీ పర్పస్ మనం సేల్స్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి కంటిన్యూ చేయండి. టైప్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. సేల్స్ జిఎల్ తీసుకోండి. సేల్స్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సేల్స్ అకౌంట్ 2 అని ఇవ్వండి. సేల్స్ అకౌంట్ 2. కంట్రోల్ డేటా, కంట్రోల్ డేటా ఓన్లీ ఇక్కడ చూడండి. ట్యాక్స్ కేటగిరీలోకి వెళ్ళండి. ట్యాక్స్ కేటగిరీ స్టార్ తీసుకోవాలి ఇక్కడైనా ఓకేనా. స్టార్ తీసుకోవాలి. నెక్స్ట్ దాని కింద ఇంకోటి తీసుకోండి. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ కూడా తీసుకోండి. ఇంతకుముందు తీసుకున్నాం కదా, అది కూడా తీసుకోవడం బెటర్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. G001 పోస్ట్ ఆటోమేటికలీ ఓన్లీ తీసుకుందామా. తీసుకుంటే ఒకసారి అవ్వట్లేదు, పిక్ అవ్వట్లేదు కదా. ఓకే తీసుకోండి. ఏదైనా ప్రాబ్లం అయితే మార్చేద్దాంలే, నో ఇష్యూ. సార్ ఓకే ఉంచండి. అవసరం లేదు. సేవ్ చేయండి. వద్దు నాట్ రిక్వైర్డ్. సేవ్ చేయండి. ఒకవేళ తీసుకోకపోతే అప్పుడు చూద్దాం ఓకేనా. డేటా వాస్ ఓకే. డేటా వాస్ సేవ్. నెక్స్ట్ చూడండి. SNGL అకౌంట్స్ కీస్ OB40కి వెళ్ళండి. OB40 వెళ్ళారు కదా. సో ఏమేమి ఇచ్చాము. KR4 KR5 ఎక్కడున్నాయి చూడండి. ట్రాన్సాక్షన్ దగ్గరే ఉంటుంది. అవి కేలో చూడండి. KR4 ఉంది కదా, డబుల్ క్లిక్ చేయండి. KR4 పైన డబుల్ క్లిక్ చేస్తాం. పోస్టింగ్ కి స్లోగా చేయండి. ఎస్ అగైన్ పోస్టింగ్ కి 40-50 ఇవ్వాలి. తర్వాత చేయాలి అది 40-50. అకౌంట్స్ లోకి వెళ్ళండి. ఎస్ అనండి. సేవ్. వెయిట్ అకౌంట్ ఇవ్వాలి కదా. అకౌంట్ ఇవ్వలేదు మనం. వెయిట్ అయ్యో అకౌంట్ ఇవ్వండి. అకౌంట్ ఇవ్వాలి. జిఎల్ అకౌంట్ ఇవ్వాలి కదా. నేను మర్చిపోయినా, మీరు మర్చిపోకూడదు. ఇక్కడ ఏమి ఇవ్వాలి. అవుట్పుట్ SGST ఇవ్వండి. అవుట్పుట్ SGST జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. సో ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్. డేటా వాస్ సేవ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్
KR5 ఇవ్వండి. KR5 ఇచ్చాము. పోస్టింగ్ కీలోకి వెళ్ళాలి. ఎస్ అగైన్ పోస్టింగ్ కీ. ఎస్ అగైన్ పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి. 40 50 ఇవ్వండి. అకౌంట్స్ లోకి వెళ్ళండి. సేవ్ చేయండి. అవుట్పుట్ CGST GL అకౌంట్ తీసుకోండి. సేవ్ చేయండి. గో బ్యాక్. ఎస్ KR6 కదా, KR6 పైన డబుల్ క్లిక్ చేయండి. సేమ్ పోస్టింగ్ కి ఎస్ అగైన్ పోస్టింగ్ కి 40 50 అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఎస్ అవుట్పుట్ IGST GL అకౌంట్ ఇవ్వాలి. మనం క్రియేట్ చేసాం కదా, అది ఇస్తున్నాం. వీటిని బేస్ గా చేసుకుని అమౌంట్ పిక్ అవుద్ది అనమాట. ఓకే, సేవ్. ఓకే ఫైన్, కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏముంది? మెయింటైన్ ట్యాక్స్ కోడ్స్ SM30. అక్కడ అది రిమూవ్ చేసి J ఇవ్వండి, వస్తుంది. అది రిమూవ్ చేసేయండి. జస్ట్ J ఇవ్వండి. J_, అది క్రింద సెలెక్ట్ చేసుకోండి. సో మనం J_1 ICONDTAX ఇది ఇవ్వాలి, టేబుల్కి సంబంధించింది. ఓకేనా? మెయింటైన్ బ్యాక్ క్లిక్ చేయాలి. మెయింటైన్ ఇన్వెంటరీస్ లోకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ట్యాక్స్ కోడ్ ఏమి ఇచ్చాము? S4. మీ కంపెనీ కోడ్ S4 ఏనా ఇచ్చాము? S5. సేవ్. ఇవేనా ఇచ్చింది మనం? కరెక్టేనా? సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇవే కదా మనం ఇచ్చింది? ఇవేనా కాదా? ఇవేనా? ఓకే ఫైన్. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఓకేనా? కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 చేంజ్ చేయండి. అక్కడ MS Word అది షీట్ లో మార్చండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 కదా, వెళ్ళండి. ఇక్కడ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్, ఇక్కడ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం FB70. వెళ్ళండి. ఒక కస్టమర్ తీసుకోండి, ఎనీ కస్టమర్. సేల్స్ అకౌంట్ 2 తీసుకోండి. ఇక్కడ ఇవ్వండి, 1 lakh ఇవ్వండి. ట్యాక్స్ కోడ్ తీసుకోండి, S4 తీసుకోండి. ఎంటర్ చేయండి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది కూడా తీసుకోండి. చూసా, వెయిట్ S1 S2 S4 అవన్నీ మనం చేసినవి. S1 అప్లికబుల్ ఫర్ దేనికి అప్లికబుల్ అవుతుంది? ఇన్పుట్ CGST SCST. S2 ఇన్పుట్ IGST. S4 అవుట్పుట్ STST ప్లస్ CGST. ఇవ్వండి, సిమ్యులేట్ చేయండి. ఓకే, కరెక్ట్గా వచ్చింది చూసారా?
ఏం లేదు, మనం పేషెన్సీగా కేర్ఫుల్గా చేయాలి, ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకూడదు, అంతే. క్లియర్ అందరికి? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అర్థమైందా లేదా? అందరికీ అర్థమైంది కదా? సేవ్ చేయండి. మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలండి, డెప్త్గా ప్రిపేర్ అయితే ఎస్ఐపి జాబ్స్ రావండి. డెప్త్గా 3 months కోర్స్ అయిపోతుంది, 3 months ప్రాక్టీస్ చేయాలి, అదర్వైజ్ జాబ్ రాదు. ముందే చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. కంపేర్ దాన్ని మీరు 30,000 పే చేసిన చోట కూడా ఇంత కేర్ తీసుకుని చెప్పరు, అవుట్పుట్ చూపించరు, కాన్ఫిగరేషన్ చెప్పి వదిలేస్తారు, మెటీరియల్ చదువుకోమంటారు. మనం నోట్స్ చెప్తున్నాము, స్టెప్స్ టు స్టెప్ అన్ని చెప్తున్నాం. ఇప్పటి వరకు మనం చేసిన కాన్ఫిగరేషన్ ఏదైనా ఫెయిల్ అయిందా? ఇప్పటి వరకు ఏదైనా ఒకటన్నా ఫెయిల్ అయిందా లేదా? అన్ని అవుట్పుట్ వచ్చినాయి కదా? ఎస్ సార్. ఏమీ ఫెయిల్ అవ్వలేదు కదా ఒక కాన్సెప్ట్ కూడా? అన్ని అవుట్పుట్ వచ్చినాయి, ఏది మిస్ అవ్వలేదు కదా? అవునా కదా? శివకుమార్ గారు, శశికుమార్ రెడ్డి, సతీష్ గారు. ఓకే, సో ఏది కూడా మనం ఫెయిల్ అవ్వలేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, కొంతమంది హైదరాబాద్ అంటే నేను అంటే ఐ మీన్ వేరే వాళ్ళని బ్లైండ్ చేయడానికి కాదు, బయట ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే 30,000 ఛార్జ్ చేస్తారు, 40,000 ఛార్జ్ చేస్తారు. ఎందువల్ల అంటే వాళ్ళకి మెయింటెనెన్స్ ఉంటుంది. హైదరాబాద్ లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసామంటే 1 lakh మెయింటెనెన్స్ ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ అని పబ్లిసిటీ దానికి ఒక 1 lakh ఉంటుంది, 2 lakhs అవుతుంది మినిమం. సో అమౌంట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? స్టూడెంట్ పాకెట్ నుంచి తీస్తారు. సో 30,000 40,000 ఛార్జ్ చేస్తారు. డిఫరెంట్ కోర్సెస్ పెడతారు. ఒకే ట్రైనర్ ఎస్ఐపి ఎఫ్ఎస్సిఓ చెప్పేస్తాడు, ఎంఎం చెప్పేస్తాడు, ఎస్డి చెప్పేస్తాడు, టీపీ అన్ని చెప్పేస్తాడు ఆయన. ఎవరో ఒక పర్సన్ లాస్ట్ బ్యాచ్ లో ఒక ఆయన ఉన్నాడు, ఎఫ్ఐసిఓ జాయిన్ అయితే ఎంఎం కూడా చెప్తున్నాడు ఆయన. ఎందుకు? నేర్చుకుంటే మంచిదని చెప్తున్నారంట. ఏం చెప్తున్నాడు? అవసరమా? అప్పుడు ఇదే పెద్ద లెంతీ కాన్సెప్ట్. మళ్ళీ ఎంఎం చెప్తాడు అంటే ఎంఎం స్టూడెంట్ కూడా జాయిన్ అవుతారు, ఎస్డి చెప్తాడు, అన్ని కలిపి చెప్పేస్తారు. అన్ని కలిపి చెప్తే ఎప్పుడు అర్థమవుతుంది అంటే మార్కెట్ లో ఉన్నటువంటి అంటే ఈచ్ అండ్ ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. వాడు 10 కోర్సులు చెప్పేస్తాడు ఒకడే. ఎంతవరకు చెప్పగలరు? అది పాసిబిలిటీ ఉంటుందా? కాబట్టి జెన్యూనిటీ ఏంటో తెలుసుకోండి, అది. ఓకేనా? రైట్. ఎంట్రీ పోస్ట్ చేస్తాం కదా, 1 more ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎస్టీ ఎస్టీ కూడా పోస్ట్ చేయండి. ఐజిఎస్టీ ఇంట్రెస్టెడ్ కూడా పోస్ట్ చేయండి. ట్యాక్స్ కోడ్ వేరేది మార్చండి, 5 ఇచ్చారు కదా, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ప్లస్ 5 సిమ్యులేట్ చేయండి. యాడ్ అయిందా? చూసారా? కరెక్ట్గా వచ్చింది అమౌంట్ అనేది. 1 lakh లో 10% అనేది 89,000 ఇన్వాయిస్ వాల్యూ, దానిపైన 10% ఐజిఎస్టీ. ఓకే, సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, కంప్లీటెడ్. ఓకేనా? అవుట్పుట్ జిఎస్టీ కూడా కంప్లీట్ అయింది, టీడీఎస్ కంప్లీట్ అయింది, ఇన్పుట్ జిఎస్టీ అండ్ అవుట్పుట్ జిఎస్టీ. ఆ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి, మీకు సిలబస్ కాపీ ఉంది కదా, చూద్దాం ఇంకేమేమి టాపిక్స్ ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, ఇప్పుడు ఏం అవ్వదు మనకి. మాక్సిమం నెక్స్ట్ మంత్ 10th కూడా అవ్వదండి, 15కి అలా కంప్లీట్ అవ్వచ్చు మేబీ. 15 ఈజ్ మై టార్గెట్ మాక్సిమం. క్యాష్ జనరల్ పెట్టి క్యాష్ కంప్లీట్ అయిపోయింది. పెట్టి క్యాష్ ఎందుకు? నెక్స్ట్ అండి, వెయిట్. అసెట్ అకౌంటింగ్, విత్ హోల్డింగ్ ట్యాక్స్. అసెట్ అకౌంటింగ్ అవ్వలేదు, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంప్లీటెడ్. చెప్పాను కదా, విత్ హోల్డింగ్ ట్యాక్స్ చెప్పాను కదా మీకు. టీడీఎస్ నెక్స్ట్ కిందకండి. సిలబస్ కాపీ కూడా చూపించారు బయట, అలా ఉంటుంది కొన్ని చోట్ల. ఐ మీన్ జరుగుతుంది అట్లా కూడా, అందువల్ల చెప్తున్నాను. ఇన్పుట్ జిఎస్టీ అండ్ అవుట్పుట్ జిఎస్టీ కంప్లీటెడ్. సిఓ కంప్లీట్ అవ్వలేదు కదా మీకు. వెయిట్, సక్సెస్ స్ట్రాటజీ అవ్వలేదు. ఇంకా కిందకి రండి. రెజ్యూమ్ మీకు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి అవన్నీ చెప్తాను. వ్యాలిడేషన్స్ ఆర్ సబ్స్టిట్యూషన్స్ కంప్లీట్ అవ్వలేదు. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఒకటి చెప్తాను మీకు, తర్వాత రేపు చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ రేపు చెప్తాను. ఓకే, యాక్చువల్ డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా అవ్వలేదు కదా. టెస్టింగ్ ఇంకా కిందకి రండి. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అవ్వలేదు. క్రాస్ కంపెనీ కోడ్ ఇన్వాయిస్
డి. ఈ వీడియో బేస్డ్ లెర్నింగ్ అండి కొన్ని ఉన్నాయి కదా, వెయిట్ పైకి వెళ్ళిన వీడియో బేస్డ్ లెర్నింగ్ కూడా కంప్లీట్ చేశాను. ఆ వీడియో 56 ఉంది కదా, ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ రీడింగ్ త్రూ ఏపీపీ. ట్రై చేయండి, మీరు మీకు అయిపోతుంది. నెట్లో వెతికి చేయండి ఒకవేళ మీకు తెలియకపోతే. ఓకేనా? వీడియో బేస్డ్ లెర్నింగ్ సెలెక్ట్ చేసేయండి. అది FI టు MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్, ఇవి కూడా వీడియో. నేను యాక్చువల్గా FI టు MM ఇంటిగ్రేషన్ నేను చెప్తాను, ప్రాసెస్ మొత్తం చెప్తాను, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, కాన్ఫిగరేషన్స్ వీడియో ఇస్తాను, అవి చూస్ చేయాలి. 58 and 59. GLP O2C ఆర్డర్ టు క్యాష్ కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ వీడియో బేస్డ్ లెర్నింగ్, ఇది కూడా 60 కూడా అంతే. అది వీడియో బేస్డ్ లెర్నింగ్. ఇంకా నెక్స్ట్ కిందకి రండి. టెస్టింగ్ ప్రాజెక్ట్ అయిపోయింది కదా మంది. టెస్టింగ్ ప్రాజెక్ట్ చెప్పాను. టెస్టింగ్ అంటే ఎంట్రీ పోస్టింగ్ చదవండి, అవన్నీ చాలా ఇంపార్టెంట్. టెస్టింగ్ ప్రాజెక్ట్ అవన్నీ కూడా. కిందకి రండి. వెండర్ బ్యాంక్ ఇన్వాయిస్ ప్రాసెస్ టెస్టింగ్, వెండర్ FI టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్, ఇవి చెప్పానా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అయిందా? వెండర్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ 17 అవ్వలేదా? ఓకే 71. Vendors and customer balance carry forward, how to move GL master data one company code to another company code, యూనివర్స్ జనరల్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇంకా పెండింగ్ ఉన్నాయండి. మేబీ మనకి మంత్ 10th కూడా ఏం అవ్వదు, సిలబస్ అవ్వకపోవచ్చు 99%. ఓకే, ఎందువల్లంటే ఇవన్నీ ఒక రోజు అంత ఫాస్ట్ గా చెప్పకూడదు. అంత ఫాస్ట్ గా చెప్పినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. స్లోగా కంప్లీట్ చేద్దాము. మన టార్గెట్ ఈ మంత్ 10th కి ట్రై చేద్దాం. అవ్వదు, ఒకవేళ అయితే ఓకే, అవ్వకపోవచ్చు. ఎనీవే, క్లియర్ కదా అందరికి? ఎస్ ఆర్ నో? కొంచెం మాట్లాడండి, ఎందుకని డల్ గా ఉంటారు అందరూ. అశోక్, ఏంటి ప్రాబ్లం? అర్థమవుతుందా మీకు? అశోక్ గారు అవుతుంది సార్, అర్థమవుతుంది. హారిక గారు మీకు అర్థమవుతుంది? హారిక మీకు అర్థమవుతుంది కదా? హారిక గారు అర్థమవుతుంది సార్. నరేష్ గారు అర్థమవుతుందా? నరేష్ గారు అండ్ ప్రభాకర్ గారు అర్థమవుతుందా? ఎస్ సార్. రాజశ్రీ గారు అర్థమవుతుందా? రవికుమార్ మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. రాజశ్రీ రవికుమార్ అర్థమవుతుంది. ఓకే, సతీష్ గారు మీకు అర్థమవుతుందా? సతీష్, ఓకే. శశికుమార్ రెడ్డి అర్థమవుతుందా అండి? అర్థమైంది. వెరీ గుడ్. ఈ SI ఎవరు? SIV ఎవరైనా మార్నింగ్ బ్యాచ్ కూడా జాయిన్ అవుతున్నారైనా? SI ఎవరైనా? నేను శిరీష. మేడం మీకు అర్థమవుతుందా? ఎస్ సార్, అర్థమవుతుంది. శిరీష గారిని చేసేసారా? చాట్ బాక్స్ లో పోస్ట్ చేసేసారు, కాన్ఫిగరేషన్ చేసేసి. ఏంటండి? డాక్యుమెంట్ పోస్ట్ అవ్వట్లేదు సార్. ఎక్కడ అవ్వట్లేదు? అది సేవ్ చేస్తుంటే డాక్యుమెంట్ పోస్ట్ అవ్వట్లేదు సార్, అంతా వచ్చేసింది. చేయండి, మీరు ట్రై చేయండి. అవ్వకపోతే నాకు కాల్ చేయండి, రేపు మార్నింగ్ నేను చూస్తాను. 10 తర్వాత చేయండి నాకు. ఓకే ఓకే ఫైన్ అండి. రేపు ఈవినింగ్ మనం న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్.